ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా కన్య రాశి వారికి అక్టోబర్ 24, 25, 26వ తేదీన రోజున ఈ యొక్క కన్య రాశి వారికి 2 గుడ్ న్యూస్లు 2 బ్యాడ్ న్యూస్లు అయితే రాబోతున్నాయి. అయితే ఈ యొక్క కన్య రాశి వారికి ఈ రోజున ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. పోతాయో పూర్తి అంశాలన్నీ మనం ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. అంతేకాకుండా చూసే ప్రతి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసే మీ లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే మనం మాట్లాడుకోబోతోంది ఈ వీడియోలో కన్య రాశి గురించి. కన్య రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల వారు కన్య రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కన్య రాశి వారి జీవితంలో కొన్ని విషయాలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇలా చేసినట్లయితే మీ జీవితంలో ఎన్నో కష్టాలని నష్టాలని ఎదుర్కోవాల్సింది. ఇక వాటి నుంచి మీరు బయటపడడానికి విషయాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి అంశాలను కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఈ యొక్క కన్య రాశి వారు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నీ అనుసరించి కొన్ని సందర్భాల్లో తోచింది చేసే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మీరు మార్చుకోలేనట్లయితే కనుక జీవితంలో కష్టాలను ఎదుర్కొంటారు. అందుచేత ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచన స్థిరంగా ఉండేలా ప్రయత్నం అయితే చేయాలి. ఒక్క నిర్ణయం తీసుకుంటే దానికి ఖచ్చితంగా అయితే కట్టుబడి ఖచ్చితంగా ఉండాలి ఈ యొక్క కన్య రాశి వారని చెప్పుకోవచ్చు. ఇక ఈ అంశంలో మీరు మీ ప్రవర్తనను సవరించుకుంటే జీవితాన్ని ఆనందదాయకంగా అయితే మార్చుకోవచ్చు. ఇక కన్య రాశి వారికి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అలాగే అధికంగా శ్రమించి తమ బాధ్యతలను నిర్వహించి ఉన్నత స్థానానికి అయితే చేరుకుంటారు ఈ యొక్క కన్య రాశి వారని చెప్పుకోవచ్చు. ఇక కన్య రాశి వారి మంచితనం, మానవత్వం అనేది అధికంగా అయితే ఉంటుంది. ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా వారికి సహాయం చేయాలి అనే తపన వీరికైతే చాలా ఉంటుంది. వీరి దగ్గర ధనం ఉన్నా లేకపోయినా ఎదుటి వారి కష్టాల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేయడానికైతే ఎప్పుడు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క కన్య రాశి వారని చెప్పుకోవచ్చు. న్యాయం అనేది ఎవరికైనా ఒకటే అనే ఆలోచన అయితే కలిగి ఉంటారు ఈ యొక్క కన్య రాశి వారని చెప్పుకోవచ్చు. అందుకే మీకు ఎలా న్యాయం జరగాలి అని కోరుకుంటారో అలాగే ఎదుటి వారికి కూడా నిజాయితీ పరులైతే ఖచ్చితంగా వారికి న్యాయం జరగాలని కోరుకుంటారు. ఈ గుణం కారణంగా ఎదుటి వ్యక్తులు మీకు ఆకర్షించబడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఎక్కువగా అయితే ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క కన్య రాశి వారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే వీరు అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం వల్ల కొన్ని విషయాల్లో అయితే చాలా మోసపోవడం అయితే జరుగుతుంది. కనుక ఈ కన్య రాశి వారు ఎవరిని నమ్మాలి, ఎంత నమ్మాలి అనేది పూర్తిగా అయితే తెలుసుకోవాలి. లేదంటే మీరు ఎన్నో సమస్యల్లో చిక్కుకునే అవకాశం అయితే ఈ యొక్క కన్య రాశి వారికి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఎదుటివారు కష్టాల్లో ఉంటే సహాయం చేయడానికి కూడా ఎప్పుడూ కూడా ముందుంటారు. కొద్దిగా సహాయం చేయడానికి కూడా మీకు కష్టమైన పరిస్థితులు ఎదురైనా కూడా ఇష్టంగా సాయం చేస్తూ ఉంటారు ఈ యొక్క కన్య రాశి వారు. ఎదుటి వారిని చాలా తేలిగ్గా నమ్మేస్తూ ఉంటారు. ఇలా నమ్మడం వల్ల చాలా సమస్యల్లో అయితే వీరు ఇరుక్కోవడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా అది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా సరే వారిని దూరం పెట్టడానికి వెనకాడరు. ఒకవేళ నమ్మిన వారి చేతిలో మోసపోయామని తెలిసినా కూడా మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వరు. కానీ వారిని మాత్రం శాశ్వతంగా అయితే దూరం పెడుతూ ఉంటారు. వారితో మాట్లాడడానికి కూడా వీరు అస్సలు ఇష్టపడరు.
ఇలాంటి మీకున్న లక్షణాలు మిమ్మల్ని అందరిలో కంటే ఒక ప్రత్యేకంగా నిలబడేలా అయితే చేస్తూ ఉంటుంది. ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వీరు చిన్న వయసు నుండి అధికంగా కష్టాలను అయితే శ్రమిస్తూ ఉన్నారు. అలాగే యవ్వన ప్రాయంలో కుటుంబాన్ని వదిలి దూరంగా ఉంటూ తమ బాధ్యతలు నిర్వహిస్తూ కెరియర్ని డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉంటాయి. ఇక స్నేహితుల్ని బంధువుల్ని వదిలి కొంతకాలం దూరంగా ఉండవలసిన పరిస్థితులు కూడా వస్తాయి ఈ యొక్క కన్య రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇలా ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కొంతకాలం అయితే ఎదురవుతూ ఉంటాయి. ఇక ఈ సమయంలో మీరు నమ్మిన వ్యక్తుల చేత కూడా మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుచేత ఎవరు మనవారు ఎవరు పరాయి వారు అనేది మీరు పూర్తిగా అయితే గమనించాలి. ఎదుటివారు మన మంచి కోసమే చెబుతున్నారా లేదా వారికి అందులో లాభం ఏదైనా ఉందా అనే అంశాలను కూడా మీరు గమనించాలి. ప్రతి ఒక్కరి మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే మీరు నమ్మిన వారే మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూనే మిమ్మల్ని మోసం చేస్తూ అయితే ఉంటారు. కాబట్టి మీరు ఎవరిని నమ్మాలి అనేది పూర్తిగా తెలుసుకోవాలి. ఇబ్బందుల్లో పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ సమయంలో ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వీరికి వ్యాపారం అయితే అద్దకించే ఆలోచన మానుకుంటే మంచిది. ఎందుకంటే ఒక కన్య రాశి వారికి అది మీకు నష్టాన్ని చేకూర్చవచ్చు. ఇక మీ వ్యాపారం ఏదైనా ఉంటే దాన్ని విస్తరించడానికి ప్రయత్నించినట్లయితే లాభాల బాట పడతారు. అలాగే వ్యాపారంలో ఎప్పుడూ కూడా అనుభవజ్ఞులను భాగస్వాములను చేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక మీకు ఏదైనా సహాయం కావాలి అంటే అది చిన్నదైనా పెద్దదైనా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు అలాగే వారి సహకారం తీసుకోవడానికైతే ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఇక ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వీరికి అక్టోబర్ 24, 25, 26వ తేదీల రోజున గుడ్ న్యూస్లు 2 బ్యాడ్ న్యూస్లు 2 వీరికి రిసీవ్ అయితే కాబోతున్నాయి. కాబట్టి వీరి జీవితంలో ఎలాంటి గుడ్ న్యూస్లు ఎలాంటి బ్యాడ్ న్యూస్లు వీరు వినబోతున్నారు, రాబోయేది ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. కన్య రాశి వారికి ఈ రోజున ఎలాగైతే చెడు ఉందో అలాగే మంచి కూడా మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇది చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయం. ఏంటి ఆ గుడ్ న్యూస్లు అంటే మీరు మొదట ఈ యొక్క కన్య రాశి వారికి విపరీతమైనటువంటి ధనయోగం అనేది కలగబోతోంది ఈ యొక్క కన్య రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక ఆర్థిక కష్టాలన్నీ కూడా ఈ సమయంలో తీరుతాయి. ఇక రెండో గుడ్ న్యూస్ ఏంటి, సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం అనేది ఈ యొక్క కన్య రాశి వారికి అయితే చాలా అయితే కనిపిస్తుంది. చాలా అదృష్టంగా అయితే ఈ యొక్క 2 గుడ్ న్యూస్లు జరుగుతాయి. అలాగే 2 బ్యాడ్ న్యూస్లు ఏంటంటే మొట్టమొదటిగా వాహన ప్రమాదం కనబడుతూ ఉంది. దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కానీ మీరు ఎంతో జాగ్రత్తగా వెళ్ళినా కూడా ప్రమాదం మిమ్మల్ని వెంటాడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే 2 బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రేమించినటువంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి మీ నుంచి విడిపోవడానికైతే వీరు చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. వీరు ఎప్పటి నుంచో వారి మీద డిపెండ్ అయి ఉన్నట్లయితే కనుక మీరు వారిని వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ వివాహం విఫలమైతే కాబోతోంది. కాబట్టి ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వీరికి అక్టోబర్ 24, 25, 26వ తేదీన ఈ 2 బ్యాడ్ న్యూస్లు అలాగే ఈ 2 గుడ్ న్యూస్లు అనేవి వీరు వినబోతున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే కన్య రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా రావాలి, మరి ముఖ్యంగా ప్రతికూలతలను కూడా అనుకూలతలుగా మార్చుకోవాలి అంటే కన్య రాశి వారు ఒక విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అంటే వీరు ఒక విషయంలో ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి, అంటే కొత్తగా కొన్ని నేర్చుకోవాలి. అదేంటంటే వీరి యొక్క స్వభావం ముక్కుసొడ్డిగా మాట్లాడే తత్వం. కానీ ఇది అందరికీ నచ్చదు. నచ్చని వారు వీరికి శత్రువులుగా మారుతారు, నచ్చిన వారు వీరికి అభిమానులుగా శ్రేయోభిలాషులుగా మారుతారు. నచ్చిన వారు వీళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకొని ప్రతి విషయంలో వీరు చెప్పే విషయాలన్నిట్లో మంచే వెతుకుతారు. కానీ ఏదైతే వీరికి నచ్చదో అంటే వీరి మాటలు ఎవరికైతే నచ్చవో, వీరు ముక్కుసుట్టితనం అనేది ఎవరికైతే ఇబ్బంది పెట్టినట్టుగా వచ్చినట్టుగా అని అనిపిస్తుందో వారు వీళ్ళని ఎప్పుడెప్పుడు తొక్కేద్దామా అని చూస్తూ ఉంటారు. ప్రతి విషయంలో వీరిని నెగిటివ్ చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళతో వీరి గురించి చెడుగా కూడా చెబుతూ ఉంటారు. సో వాళ్ళ వల్ల మీకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ రకంగా మిమ్మల్ని ఎవరైతే అభిమానించి మీరు చెప్పిన మాటల్ని పాజిటివ్గా తీసుకొని నువ్వు అలా చెప్పడం వల్లే నాకు మంచి జరిగింది అని ఏ ఫీల్తో అయితే ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మీరు మంచి చెప్పడం చాలా మంచిది. కానీ ఎవరైతే శత్రువులుగా మిమ్మల్ని భావిస్తున్నారో వారికి మీకు అర్థమైపోతుంది మీకు వారి యొక్క మనస్థితి ఏంటి అనేది. కాబట్టి మీరు అది చూసి మెసలుకోండి. సో మీ మాట తీరు నచ్చని వారితో మీరు ఎక్కువగా మాట్లాడకండి. ఎంత మితంగా మాట్లాడితే మీకు అంత మేలు జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ సమయంలో అంటే కార్తీక మాసం మొదలైంది కాబట్టి ఖచ్చితంగా మీరు శివుని నామస్మరణ కానీ లేదంటే మీరు ఖచ్చితంగా నిత్యాభిషేకం ఇలాంటివి చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. సో కన్య రాశి వారికి అక్టోబర్ 24, 25, 26వ ఏం జరగబోతోంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా కన్య రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.